నేడు ఎమ్మెల్సీ కవిత ఎర్రవెల్లి ఫామ్ హౌస్ కు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. చిన్న కుమారుడికి కేసీఆర్ ఆశీర్వాదం కోసం ఫామ్ హౌస్ కి వెళ్తున్నట్లు సమాచారం. రేపు ఎమ్మెల్సీ కవిత అమెరికాకు బయలుదేరనున్నారు. 15 రోజుల పాటు అమెరికా పర్యటనలోనే ఉండనున్నారు. కవిత చిన్న కుమారుడిని అమెరికాలో యూనివర్సిటీలో జాయిన్ చేయనున్నారు. కొన్ని రోజులుగా కేటీఆర్ కవితకు మధ్య గ్యాప్ పెరుగుతోందన్న ప్రచారం జరుగుతోంది. ఇటీవల మాజీ మంత్రి కేటీఆర్ తో గ్యాప్ పై మాట్లాడడానికి సైతం ఎమ్మెల్సీ కవిత ఇష్టపడలేదు. కేటీఆర్ కు రాఖీ ఎందుకు కట్టలేదని మీడియా ప్రశ్నకు సమాధానం చెప్పకుండా ఆమె దాటవేశారు. బీఆర్ఎస్ పైనే ఎందుకు ఫోకస్ చేస్తున్నారని ప్రశ్నించారు. దసరా తర్వాత సింగరేణి యాత్ర చేస్తానని ప్రకటించారు ఎమ్మెల్సీ కవిత. గత కొన్ని రోజులుగా బీఆర్ఎస్ కు దూరంగా ఉన్న కవిత ఎర్రవెల్లి ఫామ్ హౌస్ కు వెళ్లడం ఆసక్తికరంగా మారింది. నేడు ఎమ్మెల్సీ కవిత ఎర్రవెల్లి ఫామ్ హౌస్ కు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. చిన్న కుమారుడికి కేసీఆర్ ఆశీర్వాదం కోసం ఫామ్ హౌస్ కు వెళ్తున్నట్లు సమాచారం. రేపు ఎమ్మెల్సీ కవిత అమెరికాకు బయలుదేరనున్నారు. 15 రోజుల పాటు అమెరికా పర్యటనలోనే ఉండనున్నారు. కవిత చిన్న కుమారుడిని అమెరికా యూనివర్సిటీలో జాయిన్ చేయనున్నారు. కొన్ని రోజులుగా కేటీఆర్ కవితకు మధ్య గ్యాప్ పెరుగుతోందన్న ప్రచారం జరుగుతోంది. ఇటీవల మాజీ మంత్రి కేటీఆర్ తో గ్యాప్ పై మాట్లాడడానికి సైతం ఎమ్మెల్సీ కవిత ఇష్టపడలేదు. కేటీఆర్ కు రాఖీ ఎందుకు కట్టలేదనే మీడియా ప్రశ్నకు సమాధానం చెప్పకుండా ఆమె దాటవేశారు. బీఆర్ఎస్ పైనే ఎందుకు ఫోకస్ చేస్తున్నారని ప్రశ్నించారు. దసరా తర్వాత సింగరేణి యాత్ర చేస్తానని ప్రకటించారు ఎమ్మెల్సీ కవిత. గత కొన్ని రోజులుగా బీఆర్ఎస్ కు దూరంగా ఉన్న కవిత ఎర్రవెల్లి ఫామ్ హౌస్ కు వెళ్లడం ఆసక్తికరంగా మారింది. ఈ అంశంపై మరిన్ని డీటెయిల్స్ బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్. రైట్ వైశాలి, తన కుమారుడి కాలేజీ పని మీద అమెరికాకు రేపు తెల్లవారుజామున ఎమ్మెల్సీ కవిత బయలుదేరబోతున్నారు. ఈ టూర్ మొత్తం 15 రోజుల పాటు ఉండనుంది. ఇప్పటికే జాగృతిని ఏర్పాటు చేసి చాలా కాలంగా దాదాపు 18 సంవత్సరాలుగా నడుపుతున్నప్పటికీ పూర్తిగా బీఆర్ఎస్ పార్టీ నుంచి బయటకు వచ్చిన తర్వాత కల్వకుంట్ల కవిత తన ఇంటి పక్కనే జాగృతి కార్యాలయాన్ని పూర్తి స్థాయిలో దాన్ని ఏర్పాటు చేసుకొని ఒక పొలిటికల్ పార్టీ తరహాలోనే అన్ని హంగులతో ఏర్పాటు చేసుకున్నటువంటి కవిత మొత్తం యాక్టివిటీని చేసింది. జిల్లా అధ్యక్షులను నియమించింది, అదేవిధంగా ఇన్ఛార్జీలను కూడా నియమిస్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. నిన్న మొన్న కూడా ఇదే పనిలో ఉంది. అయితే ప్రస్తుతం కేసీఆర్ తోని కాదు, కేటీఆర్ అదేవిధంగా హరీష్ రావుతో కూడా కొంత గ్యాప్ ఉన్నటువంటి మాట వాస్తవమే. ఆ రోజు వరంగల్ బహిరంగ సభ జరిగిన తర్వాత ఆమె లేఖ రాయడం, ఆ లేఖ తర్వాత జరిగినటువంటి పరిణామాలంతా మనకు తెలిసిందే. దాని తర్వాత ఆ లేఖలు చాలా ఘాటుగానే రాసింది. దాని తర్వాత పార్టీని తప్పు పెట్టే విధంగా కేసీఆర్ ని తప్పుదో పట్టిస్తున్నట్టుగా కొంతమంది పార్టీలో దయ్యాలు ఉన్నారని చెప్పడం, కేసీఆర్ మంచివాడని చెప్పడం, ఇవన్నీ కూడా మనం చూసాం. దాని తర్వాత పార్టీకి కొంత గ్యాప్ వచ్చింది. కేటీఆర్ హరీష్ రావుతో పాటు పార్టీలో ముఖ్య నేతలు కూడా ఆమెతో పెద్దగా మాట్లాడట్లేదు. మరి మొన్న కూడా చూసాం, రాఖీ పర్వదిన సందర్భంగా కూడా కేటీఆర్ కు స్వయంగా వెళ్ళి కవిత రాఖీ కట్టారన్నటువంటి చర్చ కూడా జరిగింది. బట్ ఆ రోజు సాయంత్రం వరకు కూడా అందరూ మీడియా ఎదురు చూసింది. బట్ ఎట్టి పరిస్థితుల్లో కట్టడానికి సుముఖంగా లేరని కూడా స్పష్టమైంది. దాని తర్వాత మనం చూసాం కవిత రాఖీ కట్టని పరిస్థితి కూడా ఉంది. దాని తర్వాత మరింత గ్యాప్ పెరిగింది అనే చర్చ కూడా జరిగింది. అయితే తన కొడుకు, రెండో చిన్న కొడుకు, ఆయన అమెరికా పర్యటన, అమెరికాకు సంబంధించినటువంటి కాలేజీలో జాయినింగ్ కోసం వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. కనుక తండ్రి అంటే అభిమానం మొదటి నుంచి కూడా కేసీఆర్ లేదే నేను లేను, కేసీఆర్ గాడు అని కూడా చెప్తున్నటువంటి కవిత ఈ రోజు మరి కాసేపట్లో ఫామ్ హౌస్ కు కేసీఆర్ అదేవిధంగా తన తల్లి ఆశీర్వాదం తీసుకునేందుకు ఆమె వెళ్తున్నట్టు సమాచారం ఇచ్చారు. అమెరికాలోని కళాశాలలో ఆర్యను, తన కొడుకు ఆర్యను గ్రాడ్యుయేషన్ లో చేర్పించే ఉద్దేశంతో కేసీఆర్ విషెస్, బ్లెస్సింగ్స్ తీసుకునేందుకు మరి కాసేపట్లో తన ఇంటి దగ్గర నుంచి వెళ్ళడానికి సిద్ధమవుతున్నారు. ఈ విషయాన్ని అఫీషియల్ గా ఆమె పంచుకునేటువంటి ప్రయత్నం చేశారు. ఢిల్లీలోని రౌజ్ అవెన్యూ కోర్టు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినటువంటి నేపథ్యంలో పాస్పోర్ట్ కూడా ఇప్పటికే రిలీజ్ చేసింది న్యాయస్థానం. గతంలో లిక్కర్ స్కామ్ ఇష్యూలో ఆమె కొన్ని నెలల పాటు జైల్లో ఉంది. దాని తర్వాత ఆమె కొంత మనోవేదన గురైంది. దాని తర్వాత ఆమెకు పార్టీకి పెద్దగా ఇబ్బందులు ఏం లేదు. దాని తర్వాత జరుగుతున్నటువంటి పరిణామాలతో ఒక్కొక్క లీడరు ఆమెను దూరం పెట్టారన్నటువంటి ఆవేదన అయితే ఆమె వ్యక్తపరిచినటువంటి సందర్భం అయితే కనిపించింది. దాని తర్వాత మనం చూసాం, జగదీష్ రెడ్డి ఎపిసోడ్ కూడా చూసాం. జగదీష్ రెడ్డి నిర్దేశించి ఆమె మాట్లాడడం, జగదీష్ రెడ్డి తర్వాత మాట్లాడడం, ఇదంతా కూడా కొంతకాలం క్రితం జరిగింది. అయితే నిన్న రాఖీ సందర్భంగా కట్టుకోకపోవడం, ఢిల్లీకి అత్యవసర పని మీద ఢిల్లీకి
వెళ్ళిన నేపథ్యంలో కేటీఆర్ ఈ ఇష్యూ మరింత పెద్దదైంది. అయితే ఇప్పుడు పూర్తిగా హరీష్ రావుతో, కేటీఆర్ తో, సంతోష్ రావు వీళ్ళందరితో కూడా గ్యాప్ ని మెయింటైన్ చేస్తున్నటువంటి కవిత కేసీఆర్ తో మాత్రం చాలా సఖ్యతగానే ఉంటున్నారు. గతంలో కూడా పిలిస్తే వెళ్ళాలనుకున్నారు, కానీ కేసీఆర్ ఎందుకో పిలవలేదు. ఏదైనా ఈ రోజు మరి అపాయింట్మెంట్ వల్లే, అపాయింట్మెంట్ తండ్రికి బిడ్డకు మధ్యలో అపాయింట్మెంట్ కూడా అనలేము, బట్ గతంలో పిలిస్తే వెళ్ళేది, కానీ పిలవలేదు కాబట్టి వెళ్ళలేదు అనేటువంటిది ఇప్పుడు ఈ రోజు ఆల్రెడీ ముందే మాట్లాడుకునే వెళ్తుందన్నట్టుగా మనకు సమాచారం ఉంది. కనుక తన కొడుకుని, తన భర్త అనిల్ తో పాటు కవిత మరి కాసేపట్లో ఫామ్ హౌస్ కు వెళ్ళబోతుంది. వెళ్ళి బ్లెస్సింగ్స్ తన తండ్రి దగ్గర నుంచి మనవునికి ఇప్పించే ప్రయత్నం అయితే చేయబోతుంది. బట్ ఏదైనప్పుడు కూడా బీఆర్ఎస్ పార్టీతోనైతే కొంత ఆమె రావట్లేదు, తెలంగాణ భవన్ కు రావట్లేదు. బట్ కేవలం కవిత తన నివాసం దగ్గర, అదేవిధంగా జిల్లాల పర్యటనలకు, బొగ్గు గని కార్మికుల సమస్యల మీద బయటికి వెళ్ళొచ్చింది. అదేవిధంగా హైదరాబాద్ లోని చాలా కార్యక్రమాల్లో జాగృతి యాక్టివిటీ మీద తిరుగుతుంది. త్వరలోనే ఆమె బొగ్గు గని కార్మికుల సంక్షేమం కోసం బయట పోరుబాట యాత్ర కూడా చేపట్టాలని కూడా ఆమె అనుకుంటుంది. బట్ ఇదంతా కూడా మరొక 15 రోజుల తర్వాత ఆమె అమెరికా నుంచి తిరిగి వచ్చిన తర్వాత కవిత యాత్ర చేసే అవకాశం ఉంది, బొగ్గు గని సంబంధించినటువంటి పర్యటన. బట్ అంతలోపు మాత్రం తన యాక్టివిటీ ఏదైతే ఉందో జాగృతి సంబంధించిన ఇన్ఛార్జీలను వేసింది కాబట్టి నేను వచ్చేలోపు ఖచ్చితంగా తాజా పరిణామాలు, బీసీ సంబంధించినటువంటి ఇష్యూల మీద మాట్లాడడం వాళ్ళకు దిశానిర్దేశం చేశారు. నిన్న మొన్న కాసేపటి క్రితమే ఆమె ఆగస్టు 15 కాబట్టి జెండా కూడా ఎగరేసింది. జెండా ఎగరేసి వివిధ కార్యక్రమాల్లో అవ్వగా బయటకు వెళ్ళింది. వెంటనే ఇప్పుడు అక్కడి నుంచి నేరుగా ఫామ్ హౌస్ కు వెళ్తారు. అయితే ఇదే క్రమంలో కేటీఆర్, హరీష్ అక్కడికి వస్తారనే సమాచారం అవుతుంది. అంతకంటే ముందు మరి కవిత తన మనోడికి సంబంధించినటువంటి, కేసీఆర్ మనోడికి సంబంధించినటువంటి బ్లెస్సింగ్స్ తీసుకొని తిరిగి మళ్ళీ తన ఇంటికి వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఓకే, థ్యాంక్ యూ నరేందర్.